మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం ఇది. కానీ పారిశుధ్యం మచ్చుకైనా కనపడదు. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. రాష్ట్రంలోనే మంగళగిరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చేనేత కేంద్రం, రాజధాని ప్రాంతంతో పాటుగా సాక్షాత్తు సీఎం కుమారుడే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఇక్కడి ప్రభుత్వం యంత్రాంగం కాస్తంత అలర్ట్గా ఉంటున్నారు. కానీ దశాబ్దాలుగా మార్పులేని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం ఇక్కడ ఉంది. బ్రిటిష్ వారి హయాం నుండి మంగళగిరి తహసీల్దార్ వారి కార్యాలయం, పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీస్, సబ్ ట్రెజరీ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం ఇవన్నీ ఒకే ప్రాంగణంలో కొలువై ఉంటాయి. ప్రక్క కాంపౌండ్లోనే ఎంఈఓల కార్యాలయాలు, వ్యవసాయాధికారుల కార్యాలయాలు, విద్యుత్ శాఖ కార్యాలయాలు కూడా దాదాపుగా కలిసే ఉంటాయి. కానీ ఈ ప్రాంగణాలన్నీ ఇరుకుగా, అపరిశుభ్రంగా దర్శనమిస్తుంటాయి. దశాబ్దాల నాటి వృక్షాలు మినహా పచ్చదనం ఆనవాళ్లే కనపడవు. మరీ ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయంకు దక్షిణ భాగాన ఉన్న భాగమంతా వివిధ కేసుల్లో ఇరుక్కున్న లారీలు, ఇతర వాహనాలతో నిండిపోయి ఉంటుంది. అంతా ఇరుకుమయం. టూ వీలర్ కూడా సవ్యంగా నడవని పరిస్థితి. ఎన్నో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు ఇవి. కానీ ఎన్నెన్నో అసౌకర్యాలతో నిండి ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వారు నిర్మించిన కార్యాలయాలు ఇవి. అలా కాకుండా కార్యాలయాలన్నీ తాత్కాలికంగా వేరే చోటకు మార్పించి కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రాంగణంలో అన్ని ఆఫీసులు ఆధునికంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. సెల్లార్స్తో, లిఫ్టులతో ఆధునికంగా ఈ కార్యాలయాలను నిర్మించాల్సి ఉంది. అప్పుడే రాజధాని హోదాకు తగిన విధంగా ఉండగలవు. It's common sense.